ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ప్రవీణ్ కుమార్ అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు, బ్రహ్మాండమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఏం మాట అన్నాడు? నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది అని ఆయన మాట్లాడినాడు. మరి ఆయన ఎవరో కాదు, అలంపూర్లో పుట్టిన బిడ్డ, సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చినాడు. దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమారు, నేను, మిగతా బృందమందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఆ శక్తి రావాలి, ఆ చైతన్యం రావాలి. కొంతమంది యువకులకు ప్లీజ్, యువక సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రం మీది, ఈ దేశం మీది. బుద్ధితో ఆలోచన చేయాలి. ఒక ఉరవడిలో గాడుపులో ఎటువంటి తట్టు కొట్టుకొని పోవద్దు. మీ ఫ్యూచర్ ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఓట్లు, ఎన్నికలు, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మన బతుకులు నిజం. మన బతుకులు నిజంగా ఉండాలంటే ఇంకో పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఎవరు? భారతీయ జనతా పార్టీ. అక్కెరకు రాని చుట్టం. ఒక మాట చెప్పన్నా, నరేంద్ర మోడీ ఒక 100 నినాదాలు చెప్పిండు. 100. బేటీ పడావో బేటీ బచావో ఏమన్నా కనబడ్డదా? సబ్కా సాత్ సబ్కా వికాస్. దేశం ఏమన్నా బాగుపడ్డదా? పడ్డదా? సత్యనాశనం అయింది. ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, సిలిండర్ ధర పెరిగింది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మేక్ ఇన్ ఇండియా ఏమన్నా కనబడ్డదా? స్టార్టప్ ఇండియా కనబడ్డదా? డిజిటల్ ఇండియా కనబడ్డదా? వికసిత భారత్ వికసించిందా? దళితుల బతుకులు మారినాయా? పేదల బతుకులు మారినాయా? బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా? రైతుల ఆదాయం డబల్ అయిందా? అమృత్ కాల్ వచ్చిందా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు? ఇన్ని గ్యాస్ చెప్పడంలో కోటాయని మనం ఏమైనా నవ్వలేగలమా? పిచ్చోళ్ళమా? వీళ్ళు ఏం జరుగుతుంది? నిన్నెవరో గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చినట్టు నాగర్ కర్నూలుకు. గుజరాత్కి వెళ్ళి రావన్నా మనకు ముఖ్యమంత్రి. 1500 మంది రాలే ఆయన మీటింగ్కు. చూసినారు కదా మీరు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. చట్టం ప్రకారం, భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో